ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విశేష దివ్యాలంకారంలో శ్రీ వారాహి అమ్మవారి అనుగ్రహం. నగరిలో శ్రీ దక్షిణకాళి వారాహిదేవి సన్నిధిలో ప్రత్యేక హోమాలు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఘనంగా వరుణ యాగం ప్రారంభం. శ్రీ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో శాస్త్రోక్తంగా క్రతువులు. ఆకు పూజలలో అంజనీసుతుడి అద్భుత అనుగ్రహం. భద్రాచలం శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో అర్చనలు. సింహాచలం శ్రీ వరాహ నృసింహునికి ఆషాఢ మాసోత్సవాలు. అప్పన్న సన్నిధిలో ఆగమోక్తంగా పుష్పయాగ మహోత్సవం. సుగంధ పరిమళ ద్రవ్యాల్లో కుమారస్వామి దివ్య సోయకం. ఏలూరు దత్త సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అభిషేకం. తిరుపతిలో ఘనంగా జగన్నాథ రథయాత్ర. ఎస్పీఎఫ్ కార్యాలయ ప్రాంగణంలో రాధాకృష్ణులకు పూజలు. చిత్తూరు జిల్లా నగరి రూరల్ మండలం రామాపురం వద్ద నెలవైన శ్రీ దక్షిణకాళి వారాహిదేవి శక్తిపీఠంలో ఆషాఢ మాసం గుప్త నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. జూలై 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు నిర్వహించే వారాహి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని విశేష హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని శ్రీ వారాహి మాతకు బంగారు రత్నాభరణాలు, పుష్పమాలలు, వాలుజడతో సుందర శోభితంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. మహిళలు అర్చకుల సూచనలతో ఆలయ ప్రాంగణంలో బారులు తీరి అష్టోత్తర శతనామావళి సైతంగా అమ్మవారికి పూజలు జరుపుకున్నారు. ఆపై అర్చకులు హోమగుండాన్ని ఏర్పాటు చేసి గణపతి పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్ఠ జరిపి దుర్గా వారాహి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం విశేష అలంకరణతో వేంచేసిన అమ్మవారికి పూజలు జరిపి మంగళహారతులు సమర్పించారు. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి క్షేత్రంలో వరుణ యాగం ఘనంగా ప్రారంభమైంది. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలు శాంతి సౌభాగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ భక్తవత్సలుడైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ రామలింగేశ్వరుని సన్నిధిలో వరుణ యాగాన్ని ప్రారంభించారు. 4 రోజుల పాటు నిర్వహించే వరుణ యాగం ప్రారంభం సందర్భంగా అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం హోమగుండానికి ప్రత్యేక పూజలు జరిపి వరుణ యాగం నిర్వహించారు. భద్రాచలంలో కొలువైన శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయంలో ఆకు పూజలు నేత్రపర్వంగా జరిగాయి. ఆషాఢమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ దాసాంజనేయ స్వామివారికి అభిషేక ఆరాధనలు నిర్వహించారు. తరువాత రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారిని చూడచక్కగా అలంకరించి నామార్చన సైతంగా నాగవల్లి దళార్చన నిర్వహించి నైవేద్యం, మహామంగళహారతులు అందజేశారు. ఆకు పూజల్లో అంజనీసుతుని సేవించి భక్తులు తన్మయులయ్యారు.
దేశవ్యాప్తంగా జగన్నాథ రథయాత్రలు ఘనంగా జరుగుతున్నాయి. ఇస్కాన్ ఆధ్వర్యంలో దేశంలోని పలు నగరాలు, పట్టణాలు, గ్రామాలలో రాధాకృష్ణ మందిరాల్లో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ భక్తుల భాగస్వామ్యంతో రథయాత్రలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతి ఇస్కాన్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం అలిపిరి సమీపంలోని ఎస్పీఎఫ్ కార్యాలయ ప్రాంగణంలోని రాధాకృష్ణుల దేవాలయంలో జగన్నాథ రథయాత్రను వైభవంగా నిర్వహించారు. సుభద్ర బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువుతీర్చారు. అనంతరం హరే కృష్ణ భజనల నడుమ ఎస్పీఎఫ్ కార్యాలయ ప్రాంగణంలో జగన్నాథ రథయాత్రను అత్యంత వేడుకగా నిర్వహించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధి నిత్యమూర్తి ప్రభు జగన్నాథ రథయాత్ర వైశిష్ట్యాన్ని వివరించారు. తరువాత రాధాకృష్ణుల దేవాలయంలో స్వామి అమ్మవార్లకు పుష్పార్చనలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎఫ్ కమాండెంట్ రామచంద్రరాజు, అధికారులు, సిబ్బంది, ఇస్కాన్ భక్తులు పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులో కొలువైన శ్రీ దత్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకం జరిగింది. ఆషాఢమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రంగా విలసిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో ఆషాఢ మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అప్పన్నకు పుష్పయాగ మహోత్సవం భక్తిరసభరితంగా జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజ స్వామివారిని సుందర అలంకరణలతో ఆలయంలోని ఊంజల్ మండపంలో ఊయలపై ఆసీనులను గావించారు. అనంతరం వైదిక క్రతువులతో సేవించారు. ఆపై వేద మంత్రోచ్చారణల నడుమ స్వామి అమ్మవార్లకు పలు రకాల సుగంధ భరిత పుష్పాలతో పుష్పయాగ మహోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు అప్పన్న పుష్పయాగ మహోత్సవాన్ని కన్నులారా తిలకించి ధరించారు.
తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో 26వ వార్షిక జాతీయ నాటక పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. ఔత్సాహికులైన కళాకారులను ప్రోత్సహించే దిశగా ఈ పోటీలను ఏటా నిర్వహిస్తున్నారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి, టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త సహకారంతో తిరుపతి అభినయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో జూలై 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు జరుగుతున్న పోటీలలో భాగంగా మంగళవారం ఉదయం నాయుడుపేటకు చెందిన శ్రీ నటరాజ కళాక్షేత్రం కళాకారుల బృందం జానపద నృత్యం, తిరుపతికి చెందిన అర్ధనారీశ్వర కూచిపూడి నాట్య అకాడమీ కళాకారుల కూచిపూడి నృత్య ప్రదర్శన, వైజాగ్కు చెందిన సిహెచ్ హేమ కూచిపూడి నృత్య ప్రదర్శన సభికులను రంజింపజేశాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా గూడూరులో కొలువైన శ్రీ భువనేశ్వరీదేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవాలయంలో పల్లకీ ఉత్సవం జరిగింది. ముందుగా గర్భాలయంలో శ్రీ మూలస్థానేశ్వరుని మూలమూర్తికి అభిషేక ఆరాధనలు నిర్వహించారు. అనంతరం శివపార్వతుల ఉత్సవమూర్తులను సర్వశోభితంగా అలంకరించి పల్లకిపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన, మంగళహారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల పల్లకి ఉత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. అనకాపల్లి జిల్లా కేంద్రం ఇంద్రజమున హాల్లో శ్రీ జగన్నాథ స్వామి దశావతార మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు సుభద్ర, బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామి వార్లకు చూడచక్కగా అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై శ్రీ జగన్నాథ స్వామి వారికి పరశురాముని అలంకరణ చేసి ధూపదీప నివేదనలు, ఏక, ద్వి, పంచ, నక్షత్ర హారతులు సమర్పించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం మలయాళ గీతా మందిరంలో గాయత్రి మహాయజ్ఞం ఘనంగా నిర్వహించారు. లోక కళ్యాణాన్ని కోరుతూ గీతా మందిరంలో 11 రోజుల పాటు గాయత్రి మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు. ముందుగా గీతా మందిరంలో కొలువుదీరిన శ్రీ గాయత్రి అమ్మవారి మూలమూర్తికి సుందర అలంకరణలతో ప్రత్యేక పూజలు చేశారు. తరువాత కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలతో గాయత్రి హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు.
కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కొలువైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రాతకాల ఉపచారాలను పూర్తి చేశారు. తరువాత వడలతో ప్రత్యేకంగా స్వామివారికి కిరీటం, పుష్పమాలలతో అలంకరించారు. తరువాత షోడశోపచారాది పూజలతో ఆంజనేయసుతుడికి ఆకు పూజలు జరిపి నైవేద్యం, కర్పూర హారతులు సమర్పించారు. శ్రీకాళహస్తిలో జ్ఞాన ప్రసూనంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జూలై 17వ తేదీ నుండి 29వ తేదీ వరకు ఈ విశేష ఉత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ముందుగా గర్భాలయంలోని ద్రౌపది ధర్మరాజ సపరివార మూర్తులకు ప్రత్యేకంగా అలంకరణలతో పూజలు నిర్వహించారు. ఆపై అర్జునుడి విగ్రహాన్ని సుందరమైన చొప్పరంపై కొలువుదేచి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ వీధుల్లో అర్జునుడి ఊరేగింపు ఘనంగా జరిగింది. ఓరుగల్లు వాసుల ఆరాధ్య నిలయంగా వెనుతికెక్కిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం ఉత్సవ సొబగులతో ప్రకాశిస్తోంది. ఆలయంలో ఎంతో విశేషంగా నిర్వహిస్తున్న శాకంబరి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్సవాలలో 6వ రోజున అర్చకులు అమ్మవారి మూలమూర్తికి నిత్యాహ్నికం పూర్తి చేసిన తరువాత పట్టు వస్త్రాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. ఆపై శ్రీ భద్రకాళీదేవి విశేష అలంకరణలతో భక్తులకు దర్శనమిచ్చారు. ఇచ్ఛాశక్తిని కాళీ క్రమాన్ని అనుసరించి విప్రచిత్త నిత్యగా, షోడశ క్రమాన్ని అనుసరించి జ్ఞానశక్తి మహావజ్రేశ్వరిగా కొలువుదీరి ఆరాధన అందుకున్నారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని దైవనామ స్మరణలు చేస్తూ ప్రసాదాలు స్వీకరించారు. ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి చోడవరంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవ స్వామివారి ఆలయంలో జగన్నాథుని ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవ స్వామివారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో జగన్నాథ స్వామివారు ఒక్కో రోజు ఒక్కో విశేష అలంకరణలో దశావతార మూర్తిగా భక్తులను కటాక్షిస్తున్నారు. ఈ సందర్భంగా సుభద్ర, బలభద్ర సహితంగా శ్రీ జగన్నాథ స్వామివారిని అర్చకులు నరసింహ స్వామివారి దివ్య రూపంలో ప్రత్యేకంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చనాది కైంకర్యాలతో సేవించి భక్తులకు దర్శనం కల్పించారు. అమ్మలగన్న అమ్మ శ్రీ పార్వతీదేవి శాఖలలో దివ్య శోభితంగా దర్శనమిచ్చారు. అనంతపురం నగరం శ్రీకంఠం సర్కిల్ వద్ద కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీనివాసుని దివ్య ప్రాంగణంలో ఉపాలయంగా ఉన్న శ్రీ పార్వతీ అమ్మవారికి అర్చకులు ప్రాతకాల అభిషేక ఆరాధనలు నిర్వహించారు. తరువాత పలు రకాల కూరగాయలు, ఆకుకూరలతో అమ్మవారికి శాకంబరి అలంకారం చేశారు. సువాసినులు అమ్మవారి దర్శనం చేసుకుని శ్రీ లలిత సహస్రనామ పారాయణం చేస్తుండగా అర్చకులు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి మంగళహారతులు అందజేశారు. వరంగల్ నగరంలో జగన్నాథ రథయాత్ర ఘనంగా జరిగింది. సుభద్ర, బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామి వార్లను అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకరించి చూడచక్కటి రథంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన నీరాజనం సమర్పించారు. భాజా భజంత్రీలు, భక్తుల జై జగన్నాథ స్మరణల నడుమ వరంగల్ నగర పురవీధులలో జగన్నాథ రథయాత్ర భక్తిరసభరితంగా సాగింది. గుంటూరు నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పట్టణంలో జగన్నాథుడి రథయాత్ర మహోత్సవం అట్టహాసంగా జరిగింది. ఇస్కాన్ ఆధ్వర్యంలో నగర వీధుల్లో జగన్నాథ ప్రభు రథయాత్ర మహోత్సవం భక్తిరసభరితంగా జరిగింది. చక్కని రథంపై సుభద్ర, బలభద్ర సహితంగా జగన్నాథ స్వామివారు దేదీప్యమానంగా వేంచేసి భక్తులను కరుణించారు.
కోలాట ప్రదర్శనలు, కళా బృందాల కళా ప్రదర్శనలు, భక్తి గీతాలు, భజనల నడుమ గుంటూరు నగర వీధుల్లో జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. మురిపాల గోపాల రారా కృష్ణ, శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ. మురిపాల గోపాల రారా కృష్ణ, శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ. మురిపాల గోపాల రారా కృష్ణ, శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ. మురిపాల గోపాల రారా కృష్ణ, శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ. మురిపించ సిఖిపించ రారా కృష్ణ, నీ ముద్దు మోము మాకు చూపరారా కృష్ణ. శ్రీకాకుళంలోని పలు వైష్ణవ ఆలయాలలో జగన్నాథుని ఉత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. శ్రీకాకుళంలోని ఇలిసిపురంలోని శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయంలో జూలై 16వ తేదీ నుండి 26వ తేదీ వరకు జగన్నాథుని రథయాత్ర ఉత్సవాలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారు జగాలను పోషించే చల్లని తల్లి సర్వశక్తి స్వరూపిణి శ్రీ జగన్మాతగా కటాక్షించారు. అర్చకులు సుభద్ర, బలభద్ర సహిత జగన్మాతగా కొలువుదీరిన జగన్నాథునికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. ప్రపంచంలోనే ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుమలలో తిరునామ ధారణ భక్తుల్లో మరింత భక్తి భావాన్ని పెంచుతోంది. 2 షిఫ్టులలో 168 మంది శ్రీవారి సేవకులు తిరుమలలోని సుమారు 18కి పైగా ప్రాంతాల్లో భక్తులకు తిరునామ ధారణ చేస్తూ తమ భక్తి తత్పరతను చాటుకుంటున్నారు. తిరుమల దర్శనానికి వచ్చే భక్తులు ఇందుకోసం ఎలాంటి పైకం చెల్లించాల్సిన అవసరం లేదు. శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు ఉచితంగా తిరునామ ధారణ జరుగుతోంది. ఆ విశేషాల సమాహారం శ్రీవారి భక్తుల కోసం. ఆపద మొక్కలవాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ శ్రీనివాస సార్వభౌముడు కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్న అద్భుత క్షేత్రం తిరుమల. సప్తగిరులలో ప్రకృతి శోభ, పవిత్ర తీర్థాలు, పుణ్యక్షేత్రాలతో అలరారే శ్రీవారి ఆలయం నిత్యం భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది. స్వామి దర్శనానికి ఎన్నో ప్రయాసల కోర్చి ఎంతో దూరం నుండి తిరుమలకు చేరుకునే భక్తులు పవిత్ర సంప్రదాయాలను పాటిస్తూ ఎంతో భక్తిగా శ్రీవారిని దర్శించుకుని భక్తి తన్మయత్వాన్ని పొందుతారు. ఆ క్రమంలోనే తిరుమలేశుని దర్శనానికి వెళ్లే సమయంలో భక్తులు తిరుమల క్షేత్రంలో తప్పకుండా తిరునామం ధరించడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తారు. తిరునామం అంటే శ్రీనామం అనే పేరు కూడా ఉంది. తిరు అంటే శ్రీ అని, నామం అంటే తిలకం అని అర్థం. ఈ నామాన్ని తిరుమణి కాపు అని కూడా అంటారు. హైందవ సనాతన ధర్మంలో తిలకధారణ, తిరునామ ధారణను పవిత్రంగా శుభసూచకంగా భావిస్తారు. తిరునామం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతీక. తిరునామాన్ని ధరించిన భక్తులకు భగవంతుడు తమకు తోడుగా అండగా ఉన్నాడనే భావన మెండుగా కలుగుతుంది. తద్వారా తిలకధారణ చేసిన వారు సత్ప్రవర్తనతో భక్తిభావంతో మెలుగుతారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల క్షేత్రంలో ఇటువంటి భక్తి సంప్రదాయాన్ని మెరుగుపరిచేందుకు టీటీడీ భక్తులకు తిరునామ ధారణను ఉచితంగా అందిస్తోంది. ఈ తిరునామంలో ఎర్రటి కాంతితో శోభిల్లే గీత ఆత్మను సూచిస్తుందని, చుట్టూ ఉండే తెల్లటి గీతలు పరమాత్మతత్వాన్ని బోధిస్తుందని ఒక అభిప్రాయం. కేవలం నుదిటిపైనే కాకుండా కొంతమంది భక్తులు భుజాలు, ఛాతీ, వీపు పైభాగంలో, కింది భాగాలలో కూడా ఈ తిరునామం ధరిస్తారు. సాధారణంగా భక్తులు కనుబొమ్మల మధ్య నుండి నుదుటి పైభాగం వరకు తిరునామం ధరిస్తారు. తిరునామం నుదుటన ధరిస్తే చలువ చేస్తుందని కూడా కొందరి అభిప్రాయం. తిరునామం ధరించిన వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవకులు అనే పవిత్ర భావన కలుగుతుంది. నుదుటన ఉండే ఆగ్నేయ చక్రంలో తిలకధారణ చేసుకుంటే చెడు దృష్టి పడకుండా ఉంటుందని ఒక నమ్మకం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద.
నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇక తిరునామం తయారీలో నామకోపు ఎర్ర సింధూరంను వినియోగిస్తున్నారు. ఈ నామకోపు ఎర్ర సింధూరం భక్తుల నుండి విరాళంగా తిరుమల తిరుపతి దేవస్థానంకు అందుతోంది. తిరునామ ధారణ కోసం ప్రత్యేకంగా రాగి కప్పు 3 నామాల ముద్రను ఉపయోగిస్తారు. శ్రీవారి మూలమూర్తికి శుక్రవారాభిషేకం తరువాత వారానికి ఒకసారి మాత్రమే చందనం పొడి, కర్పూరం, మధ్యలో కస్తూరితో కళ్ళను కొంత భాగం మూసేలా తిరునామం దిద్దుతారు. గురువారం ఆభరణాల సడలింపు సమయంలో స్వామివారి కనులు భక్తులు దర్శించుకునే విధంగా ఈ తిరునామాన్ని కొంతమేర తగ్గిస్తారు. పవిత్రతకు ప్రతీకగా కనిపించే ఈ తిరునామం శ్రీవారి ముఖారవిందాన్ని మరింత తేజస్సుతో ఆవిష్కరిస్తూ ఉంటుంది. ఇందుకు గాను 16 తులాల పచ్చకర్పూరం, 1.5 తులం కస్తూరిని ఉపయోగిస్తారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన మార్గం, శ్రీవారి దర్శనం ప్రవేశ మార్గం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో సర్వదర్శనం భక్తులకు, శ్రీవారి ఆలయం ఎదురుగా గొల్ల మండపం, రామ్ బగీచా 3, శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం, కళ్యాణకట్ట, సుపథం, శ్రీ వరాహస్వామివారి ఆలయం, 4 మాడవీధులు, మాతృశ్రీ తరిగుండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, సప్తగిరి విశ్రాంత గృహం, జీఎన్సీ ఏరియా, నందకం విశ్రాంతి గృహం, లేపాక్షి సర్కిల్, ఏటీజీహెచ్ పరిసర ప్రాంతాల్లో భక్తులకు నిరంతరాయంగా తిరునామ ధారణ జరుగుతోంది. ఇందుకోసం రోజుకు 2 షిఫ్టులలో దాదాపు 168 మంది శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నారు. తిరునామం ధరించేందుకు భక్తులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. తిరుమలేశుని దర్శనానికి విచ్చేసే భక్తులు శ్రీవారి సేవకుల ద్వారా పూర్తిగా ఉచితంగా అందిస్తున్న తిరునామాన్ని ధరించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.